అండ్ సార్ ఒకవైపు ఏమో ట్రంప్ నా వల్లే యుద్ధం ఆగిపోయింది అని చెప్పేసి ఆయన ట్వీట్లు చేస్తున్నారు. సో ఇప్పటి వరకు దాని గురించి మీరు చెప్పారు. కానీ ఇరాన్ మాత్రం దానికి సంబంధించి ట్రంప్ మమ్మల్ని వేడుకున్నారు. సో దీనికి సంబంధించి మేము అంటే ఖతార్లో అమెరికా వాయు స్థావరాలపైన మేము దాడులు చేసిన వెంటనే ఆయన కాళబేరానికి వచ్చారు. సో అందుకని ఇవన్నీ ఇక్కడ కూడా పరిసమాప్తం అయ్యాయి అని చెప్పేసి ఇరాన్ చెప్తుంది. సో దీనికి మీరేం చెప్తారు? అది చెప్పకపోతే నవ్వుతారు అందరూ. అది చెప్పినందుకు కూడా నవ్వుతున్నారు, చెప్పకపోతే కూడా నవ్వుతారు. అమెరికా మమ్మల్ని బ్రతిమాలింది, ఇంకా మిసైల్ చేయొద్దని అది దారి మర్యాద చూపెట్టారు. ఏదో రకంగా ఆప్ చేయాలి. ఇలా సడన్ గా ఆప్ చేస్తే ఇరాన్లో జనంలో వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది, ఆ మౌల్వీ మీద అంతా. మీరు ఒక చిన్న విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రపంచంలో 2వ నంబరు గ్యాస్ రిజర్వ్ ఉన్నది దేశం ఇరాన్. 2వ నంబరు. ప్రపంచంలో 3వ నంబరు ఆయిల్ ఉన్నది. అంత ధనం ఉన్న దేశం 43 సంవత్సరాల ధనం ఎక్కడ పోయింది? ఈ న్యూక్లియర్ డెవలప్మెంట్, సైన్యాలు, ఆర్మీ. వాళ్ళ ఆర్మీ 5 లక్షల మంది ఉన్నారు, జనాభా 8 కోట్లు. భారతదేశానికి 150 కోట్ల మంది ఉన్నారు, మనకు 10 లక్షలు 15 లక్షలు ఉన్నారు. అంత సైన్యం పెట్టి ఇంటర్నల్ పోలీసు, ఎక్స్టర్నల్ పోలీసు, ఈ బాంబులు, ఈ దాని మీద ఈ బయట ఉగ్రవాది గ్రూప్స్ ని ప్రాక్సీస్ అంటారంటే వాళ్ళు బదులు మెయింటైన్ చేసి అంతా పాస్ చేశారు. అక్కడ ప్రజలు రెడీగా ఉన్నారు, వీళ్ళని తరమేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళని భయపెట్టి ఇరాన్ దారిలోకి వచ్చింది. ఎవరూ బాధపడట్లేదు. మీరే గెలిచారండి చెప్పుకోండి అంటున్నారు ఇరాన్ వాళ్ళని. అది ఊరికి నన్ను ఇందాక చెప్పినట్టుగా మ్యాచ్ ఫిక్సింగ్. ఏదో బాంబులు వేసాం 30 కూర్చుందామని. తప్పలేదు. ఇది ఏదైనా డొనాల్డ్ ట్రంప్ ఇండియా విషయంలో ఏది రోల్ లేదో, ఊరికనే అదేదో ఈజీగా క్రియేట్ చేద్దాం అనుకున్నాడు ఇండియా పాకిస్తాన్లో. అది అసలు నీకు సంబంధం లేదని మనం చెప్పాం. ఈ విషయంలో మాత్రం ఆయన డైరెక్ట్ గా ఆ బాంబ్ చేయటం శనివారం రాత్రి 2 గంటలకి ఇరాన్లో చేయటం, దానివల్లే లొంగిపోయారు. అమెరికా ఎప్పుడైతే జాయిన్ అయిపోయిందో ఇరాన్ భయపడింది. తర్వాత ఈ అమెరికన్ ప్రెసిడెంట్ మిగతా ప్రెసిడెంట్స్ కంటే తేడా ఉన్నది కదా. ఒబామా, బైడెన్ వీళ్ళందరిలాగా కాదు కదా, చాలా ఫోర్స్ఫుల్ గా వెళ్ళిపోయాడు కదా. అది భయం కూడా పడ్డారు. ఆయన ఓపెన్ గా ఆయన భయపడి లొంగిపోయారు ఇరాన్. ఇంకా ఉండనివ్వడం. అది చెప్పారు కూడా, మిమ్మల్ని ఉండనివ్వలేక మీరు వచ్చేయండి, మీరు సరెండర్ అయిపోండి, మర్యాద పూర్వకంగా మిమ్మల్ని చూస్తామన్నారు. అయిపోయాడు. మాటలకి ఏమున్నది, ఆయన బ్రతిమాలేడు, ఆయన కాలు పట్టుకున్నాడు, ఏదైనా అనొచ్చు. ఫినిష్ అయిపోయింది ఇరాన్. ఇరాన్ ఈవేళ జూన్ 24, 21, జూన్ 11, 21 ఈ 15 రోజుల్లో ఈ 45 సంవత్సరాలు 44 సంవత్సరాలు ఇరాన్ అయతుల్లాస్, ఈ మౌల్వీజం, ముల్లాస్ కింద పరిపాలన జరిగింది ఎలాగున్నదో ఈ 15 రోజుల్లో మారిపోయింది. పూర్తిగా మారిపోయింది, కొలాప్స్ అయిపోయింది. అందువల్ల ఇది చాలా పెద్ద మార్పు. మొత్తం ప్రపంచం మీద కూడా ఇది ఒక పెద్ద ఇంపాక్ట్ తీసుకొస్తుందని అందరూ భావిస్తున్నారు. చిన్న విషయం కాదు, ప్రపంచం అంతా. ఎందుకంటే ఇది చాలా పెద్ద మెసేజ్. నార్త్ కొరియా దగ్గర అణు బాంబులు ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. వీళ్ళ చేతిలో ఉండొచ్చా? రోగ్ నేషన్స్ అంటున్నారంటే దొంగ దేశాలు. వీళ్ళ చేతిలో ఉండొచ్చా? ఇప్పుడు భారతదేశం కూడా ప్రశ్నిస్తుంది కదా, పాకిస్తాన్ ఏంటి మేము బాంబులు వాడతాం అంటున్నారు, మేము తీసేయకూడదు. అది ఆ ప్రశ్న వస్తుంది. పెద్ద మెసేజ్ ఇది పాకిస్తాన్కి, నార్త్ కొరియాకి. ఏ దేశాలు బాంబులు తయారు చేస్తాం, మా ఇష్టం, మా స్వతంత్రం అంటున్నారో ఇది ఫుల్ స్టాప్. ఇరాన్ దెబ్బతో ఎవరు బయటికి రారు. సో ఇది పెద్ద చేంజెస్ వస్తాయి. తర్వాత ఇందాక మీకు చెప్పినట్టుగా రష్యా, చైనా అంతా ఏదో సాయం చేసేస్తాం, వాళ్ళకి వీళ్ళకి ఒప్పందాలు ఉన్నాయంటే ఏం పని చేయలేదు కదా, అసలు అడుగు పెట్టలేదు కదా బయటికి వాళ్ళు. అది పెద్ద పాఠాలు, చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది ఇరాన్ ఈ ఒప్పందానికి ఒప్పుకోవడం. అండ్ సార్ ఇక్కడ 2 ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. అండ్ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ముగిసిపోయింది. అసలు ఎందుకు, అంటే దీనికి సంబంధించి ఈ వార్ అసలు ఎందుకు ముగిసింది, ఎవరు గెలిచారు అన్న ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. దీని మీ విశ్లేషణ ఏంటి సార్? ఇది వార్ ఎందుకు వచ్చిందంటే డొనాల్డ్ ట్రంప్ అన్న మాటే మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన ఆదివారం మన టైం 8 గంటలకు పోతే ఏమన్నాడు, 43 సంవత్సరాల నుంచి అమెరికాకు చావు, ఇజ్రాయెల్కి చావు అంతా వస్తున్నావు నువ్వు, నేను ఎలా క్షమిస్తాం, మేము ఎలా నిద్రపోతాం, మమ్మల్ని నాశనం చేయడానికి ఓపెన్ గా చెప్తున్నారు అని చెప్పాడు. సో యుద్ధం తప్పలేదు, అవకాశం తీసుకున్నారు. జూన్ 12న ఇజ్రాయెల్ అటాక్ చేసింది ఇరాన్. ఆ అటాక్ లో ఇజ్రాయెల్ ఏం చేయలేకపోయాక ఇంకా అడ్వాంటేజ్, ఆపర్చునిటీ, అవకాశం తీసుకుంటారని నాలాంటి వాళ్ళు అందరూ అనుకున్నాం. ఛానల్ మీద కూడా చెప్పాను, ఇది వదలడం. ఇరాన్ దొరికింది, ఖతం చేశారు. ఇంకా దొరికింది, ఎప్పుడైతే దొరికిందో వాళ్ళ సైన్యాలు ఎక్కడా లేవు,
మనం ఈ అటాక్ ని మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు ప్రపంచంలో అని తీసుకున్నారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ అయిపోయింది. దాంతో పాటు యూరోప్ లో అన్ని దేశాలు సపోర్ట్ చేశారే. నిన్నే బ్రిటిష్ ప్రధానమంత్రి ఏమన్నాడు, ఇరాన్ కి అణు బాంబులు ఉండకూడదు, డొనాల్డ్ ట్రంప్ చక్కగా అడ్డం పడ్డాడన్న. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ నాటో యూరోప్ దగ్గరికి వెళ్తున్నాడు. గత సంవత్సరం బట్టి వాళ్ళని తింటా ఉన్నాడు. ఇప్పుడు హీరోలాగే వెళ్తున్నాడు నాటో దగ్గరికి. ఆయన మాటలు అందరికీ తెలుసు కదా. మనకి ఆయనతో